నాకే కాదు, బహుశా మీలో చాలామందికి ఇదొక ఇబ్బందిగా ఉండొచ్చు. రోజు కనీసం ఒక్కసారైనా ఫోన్ వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వి కాలింగ్ ఫ్రమ్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్, డూ యూ వాంట్ ఎనీ పర్సనల్ లోన్ సార్ అంటారు. సో మేము హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకేమైనా పర్సనల్ లోన్ కావాలా అని. సో మరి ఆ పర్సనల్ లోన్ కావాలా అనే ఫోను ఎవ్రీడే వస్తుంది. అంటే ఇవాళ నాకు పర్సనల్ లోన్ అవసరం లేదు అన్న తర్వాత 2 రోజులకే నాకు పర్సనల్ లోన్ అవసరం ఉంటుందా? మరి విచిత్రం ఏంటంటే, ఒకటి అసలు ఈ ఫోన్ కాల్ చేసినప్పుడు కనీసం ఆ డేటాబేస్లో నోట్ చేసుకోవాలి కదా, ఈ కస్టమర్కు పర్సనల్ లోన్ అవసరం లేదు అని. తర్వాత మళ్ళీ నెలకో 2 నెలలకో 3 నెలలకో కనుక కాంటాక్ట్ చేస్తే కొంత మనం మార్కెటింగ్ ప్రాక్టీస్, ప్రైవసీ ఇష్యూస్ మాట్లాడతాను, బట్ అట్లీస్ట్ కొంత వాదనకైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవాళ నాకు పర్సనల్ లోన్ అవసరం లేదు అన్న తర్వాత రేపు మళ్ళీ పర్సనల్ లోన్ కావాలని ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఆ డేటాబేస్లో నోట్ చేసుకోరు. ఆ డేటాబేస్లో కొన్ని ఫోన్ నెంబర్లు కొంతమంది కాల్ సెంటర్ ఎంప్లాయీస్కి అసైన్ చేస్తారు. ఇక వాళ్ళు ఫోన్లు కొట్టుకుంటూనే ఉంటారు. నిన్న చేశారా, మొన్న చేశారా సంబంధం లేదు. ఫోన్లు మంచి సీరియస్ వర్క్లో ఉంటాం, సడన్గా ఫోన్ వస్తుంది, గుడ్ మార్నింగ్ సార్, వి కాలింగ్ ఫ్రమ్ ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ సార్, డూ యూ నీడ్ ఏ పర్సనల్ లోన్ అని. సో ఈ పర్సనల్ లోన్ సంగతి ఏంది, మళ్ళీ కావాలంటే 1,00,000 క్వరీలు మాపెడతారు. సో కానీ ఎమ్మడి పడతారు. నాకు నిజంగా అర్థమవుతలేదు. భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వాళ్ళ నుంచి ఎన్నడూ ఫోన్ కాల్ రాలేదు మీకు లోన్ ఇస్తామని. కానీ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర అంత అడ్డగోలుగా మిగులు నిధులు ఉన్నాయా? ఎవరు తీసుకుంటలేడా అప్పులు హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర? మరి ఏ బ్యాంక్, ఇన్ని బ్యాంకులు ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్ ఉంది, గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయి. కానీ ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరే డబ్బులు ఇంత ఎందుకు మురిగిపోతున్నాయి? ఎందుకు ఎవడు లోన్లు తీసుకుంటలేరా? డిపాజిట్లు ఎక్కువైపోయి ఉన్నాయా? మరి ఇంత జనం వెంబడిపడి లోన్లు ఇస్తాం అని చెప్పి వెంబడిపడాల్సిన అవసరం ఏంటి అని. సో దీనికి ఆన్సర్ లేదు నా దగ్గర. సో అలా ఇక ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంకే కాదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు, సార్ ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి సార్, కొంటారా? నేను ఒకరోజు చెప్పిన, నమ్మన్నారు డబ్బులు లేవు, నేను కొనే కెపాసిటీ ఓపెన్ ప్లాట్ లేదు అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇంకోరు ఫోన్ చేస్తారు, ఓపెన్ ప్లాట్ కొంటారా అని. ఇక్కడైతే ఒకే కంపెనీ డైలీ ఫోన్ చేయదు, అదొక్కటి మాత్రం నా అనుభవం. ఒక కంపెనీ ఫోన్ చేసాక నెక్స్ట్ డే ఇంకో కంపెనీ వాడు ఫోన్ చేస్తాడు. సో ఇలా ఎన్నిసార్లు ఫోన్లు వస్తాయో తెలియదు. సో దీనికి ఏంటి పరిష్కారం అంటే, మనకు ప్రైవసీ ఉండదా? మన నెంబర్లకు ఎవరు అమ్ముకుంటున్నారు అంటే, ఇవాళ డేటా ప్రొటెక్షన్ లేకపోవడం అనేది ఎంత ప్రమాదకరమో దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే నా నెంబరు డేటా ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల, అఫ్కోర్స్ నా నెంబర్ అంటే కొంత నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నాను కనుక చాలామంది తెలుస్తుంటుంది. కానీ ఎన్నడూ పబ్లిక్ లైఫ్లో లేని వారు, పబ్లిక్ డొమైన్లో నెంబరు పెట్టని వారి నెంబర్లు కూడా ఈ కంపెనీలకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి వారికి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఎలా అందుతున్నాయి అంటే చాలా క్లియర్గా మన డేటాను అమ్ముకుంటున్నాయి ఏజెన్సీస్. ఈ డేటా మనం ఎక్కడ ఇస్తాం? మనం చాలా సందర్భాల్లో డేటా ఇవ్వచ్చు. ఓ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నప్పుడు డేటా ఇవ్వచ్చు, ఓ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మన నెంబర్ ఇవ్వచ్చు, లేదు మనం రకరకాల సందర్భాల్లో మన ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సి ఉంటుంది అనివార్యంగా. సో ఇలా ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసి ఆ డేటాను అమ్ముకుంటున్నారు. ఒక రకంగా మన డేటాతో, మన పర్సనల్ డేటాతో, మన ప్రైవేట్ డేటాతో వ్యాపారం చేస్తున్నారు. ఇది తెలియకుండా ఇంకా చాలా వ్యాపారం జరుగుతుంది. మన ఇన్కమ్ స్టేటస్, మన సోషల్ స్టేటస్, వీటిని ఇది మైక్రో టార్గెటింగ్ అంటారు. సో మన స్టేటస్ను బట్టి మనకు అడ్వర్టైజ్మెంట్లు పంపించడానికి మైక్రో టార్గెటింగ్ కొరకు మన డేటాను అమ్ముకోవడం ఒక ఎత్తు. పోనీండి అదంటే అమ్ముకున్నాళ్ళే, నాకేం ఇండివిజువల్గా రోజు డిస్టర్బ్ అవుతలేదు కదా అని. కానీ అది కూడా నేరమే, కానీ అట్లీస్ట్ న్యూసెన్స్ లేదు. ఇదైతే న్యూసెన్స్. నిరంతరం ఒకే వ్యక్తికి నెలలో ఒకే బ్యాంకు నుంచి 10 సార్లు 15 సార్లు ఫోన్లు రావడం ఏంటి అని నాకు అర్థం కాదు. వ్యాపారమే హెచ్డిఎఫ్సి చేయదలుచుకుంటే ఒక నెలలో ఒక రోజు కాంటాక్ట్ చేయండి, మళ్ళీ ఒక 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు కాంటాక్ట్ చేయండి, లేదంటే ఒక నెంబర్ ఇవ్వండి, ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి, సార్ మీకు ఎప్పుడైనా లోన్ కావాలి అంటే ఇంకో ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఈ ఈమెయిల్ ఐడికి కాంటాక్ట్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటాం అని అంటే నిజంగానే మనకు లోన్ అవసరం ఉన్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పోతాం. ఇప్పుడు నన్ను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంత చావ కొట్టిందంటే, నేను ఈ మధ్య అపార్ట్ కొనాలనుకున్నప్పుడు
పొరపాటున కూడా హెచ్డిఎఫ్సి లోన్ తీసుకోవద్దు అని చెప్పి ఎస్బీఐ లోన్ తీసుకున్నా. ఎందుకంటే ఈ బాధ భరించి ఉన్న ఇన్నిసార్లు కనుక కనీసం నాకు ఇరిటేట్ అయిపోయి ఎవరి దగ్గరైనా లోన్ తీసుకుంటాను, కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోను అని నిర్ణయానికి వచ్చి దండం పెట్టాను. సో ఇన్నిసార్లు ఫోన్ చేస్తే నెగిటివ్ మార్కెటింగ్ అయింది, అది ఉల్టా కాదు, పాజిటివ్ మార్కెటింగ్ కాలే. రోజు నెలలో 20 సార్లు 15 సార్లు ఫోన్ చేశారు కదా, పోనీ ఈసారి లోన్ హెచ్డిఎఫ్సిలో తీసుకుందామని అన్నాను నేను. మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంకు ట్రాన్సాక్షన్ మీద నాకేం కంప్లైంటే లేదు. ఇష్యూ అది కాదు. ఇష్యూ వల్ల నువ్వు ఓవర్ కమ్యూనికేషన్ కూడా ప్రమాదకరం. ఏదైనా అతి వినయం దుర్త లక్షణం అంటారు కదా, అతి వినయమే కాదు, నువ్వు ఇంటికి వచ్చిన వాడితో 15 నిమిషాలు మాట్లాడితే ఆనందపడతాడు. 2 గంటలు మాట్లాడావు అనుకో, వాడు జీవితంలో ఇంటికి రాడు. నువ్వు కొద్దిగా తింటే ఏమీ కాదు, ఎక్కువ తింటే అనారోగ్యం పాలవుతాం. నువ్వు ఆ ఎక్సర్సైజ్ మంచిది కదా అని 45 నిమిషాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది, 2 గంటలు చేస్తే హార్ట్ అటాక్ వచ్చి పడిపోతావు. ఇదే కాదు, ఏదైనా అతిగా చేస్తే అది ప్రమాదకరం. సో అతిగా చేయకూడదు, అది విజ్ఞప్తి ఈ కంపెనీలకు కూడా. తర్వాత మన డేటాకి ఎక్కడో చోట ఈ ప్రొటెక్షన్ ఉండాలి. ఐ హ్యావ్ ఎ రైట్ టు ప్రైవసీ, ద ఫండమెంటల్ రైట్. వాస్తవంగా హెచ్డిఎఫ్సి కాల్ చేయడం అంటే అది నేరం అది. ఎందుకంటే యూ హ్యావ్ నో బిజినెస్ టు కాల్ మీ, నా ప్రైవసీని ఇన్వైట్ చేయకూడదు. సో రైట్ టు ప్రైవసీ ద ఫండమెంటల్ రైట్, అది సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంటే నా ఫోన్ నెంబర్ డేటా లీక్ కావడమే కాదు, నన్ను నిరంతరం నా అనుమతి లేకుండా నన్ను ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం. మీరు అమెరికాలోనైతే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, పక్కింటి వానితో ఫోన్ కూడా నువ్వు తలుపు తోసుకుంటా, ఏం వదినమారు బాగున్నారా అని వెళ్ళరాదు. వెళ్ళాలనుకుంటే ఎప్పుడన్నా బయట కలిసినప్పుడు, సార్ కెన్ ఐ కమ్ అండ్ మీట్ యూ టుమారో at 11 AM, విల్ యూ గివ్ మీ అపాయింట్మెంట్ అనాలి. పక్క అపాయింట్మెంట్తోనైనా. మన దగ్గర ఏమున్నది, మనం నిద్రపోయి ఉన్నా వచ్చి తలుపు కొట్టి లేపేస్తారు. సో అదే ఇంట్రూజన్ ఆఫ్ ప్రైవసీ అంటే ఈ ఫోన్ కాళ్ళ గోల్ ఏంది? నిరంతరం ఫోన్ చేసి ప్లాట్ కొంటావా, లోన్ తీసుకుంటావా, ఇక వేరేది ఏమీ లేదా నాకు పని, ఈ ప్లాట్లు కొనుడు లోన్లు తీసుకుంటూ తప్ప